పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క మనిషికి పుట్టినరోజులు ఉంటాయి, కాదని అనలేం. ఆ పుట్టినరోజుల యొక్క సార్థకత చాలా ప్రధానమైంది. భారత ప్రధాని సెప్టెంబర్ 17వ తారీఖు నాడు 75వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. సో మనిషి 100 ఏళ్ళు బతుకుతున్ననుకుంటే 75 ఏళ్ళు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సోదరులారా, సోదరిమణులారా, పెద్దలారా, మిత్రులారా, సో సహజమే. సో ఆయన గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు, భారత ప్రధానమంత్రి కాబట్టి దేశవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు కూడా పుట్టినరోజు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో మంచిదే. సో ప్రజలందరూ బతకాలని కోరుకుంటాం. సాక్షాత్తు దేశ ప్రధాని అంటే ఆయన నిండు 100 ఏళ్ళు జీవించాలని కోరుకుందాం. సో ఈ 75వ పుట్టినరోజు నాకు వెరీ వెరీ స్పెషల్ అంటూ అన్నాడు నరేంద్ర మోడీ పెదనాన్న. సో ఓకే, ఎందుకు అని అన్నప్పుడు మేము అడగకుండానే ఆయనే సమాధానం చెప్పాడు. మీ ప్రేమ ఆప్యాయతలు ఈ పుట్టినరోజు స్పెషల్ అని అన్నాడు. సో ఎవరికైనా డబ్బులు, ధనికుడైనా పేదైనా, డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రేమ ఆప్యాయతలు, ముఖ్యంగా ప్రజల ప్రేమ ఆప్యాయతలు, బంధుమిత్రుల ప్రేమ ఆప్యాయతలు ఉంటే బతికేయచ్చు. ఒక ముద్ద పచ్చడితోనైనా తినేసేయచ్చు, బిర్యానీతో తినచ్చు, అట్లా ఉంచండి. సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ డ్రెస్లో, మధ్యప్రదేశ్ డ్రెస్లలో మనకి ప్రధాని నరేంద్ర మోడీ మనకి కనిపించాడు ఆ పుట్టినరోజు వేడుకల డే అంతా కలిపినప్పుడు. సో ఈ సందర్భంగా ఒకటి రిలీజ్ చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒకటి మహిళా సాధికారిత, మహిళలు ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ కావాలి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, విశ్లేషణ చెప్తాను. రెండవది యువత అభివృద్ధికి సంబంధించింది. మూడవది కుటుంబ ఆరోగ్యం, ఆరోగ్య సేవలో పోషకాహారం. నాలుగవది పర్యావరణ సంరక్షణ, మన భూమిని మనం కాపాడుకోవాలి. సో ఈ 4 అంశాలు మనకి తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. సో అంతకుముందే యువత, రైతులు, మహిళలని నినాదం ఇచ్చాడు. ఈ 12 ఏళ్లలో ఆయన భారతదేశం అంటే నిర్వచనం అది ఇచ్చాడు. నేను వస్తున్నాను. మొదటిది మహిళా సాధికారితని, మహిళలకు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడం. ప్రధానమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ దేశంలో మహిళలు తరతరాలుగా, యుగయుగాలుగా 2వ తరగతి పౌరులుగా నేషనల్గా చూపెడతా ఉన్నారు. మీలాంటి ప్రధానమంత్రి లాంటి పెద్ద మనిషి అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు పెడతారు, వాటి కార్యాచరణ అమలు చేస్తారు, చాలా బడ్జెట్ అలాట్మెంట్ చేస్తారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులని ఉరికిస్తారు. మళ్ళీ ఎన్జిఓలను కూడా పనిచేయమని ఫండింగ్ ఇవ్వచ్చు. కానీ మీరు వచ్చిన కాడి నుంచి ఎన్జిఓలు ఫండ్ చేయట్లేదు, మీ ఆర్ఎస్ఎస్ ఒకటే అనుకుంటున్నారు. సో మహిళల ఆర్థిక సామాజిక బలోపేతం. మరి 33% రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోతూ ఉన్నాయి. మరి మిగిలినటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో మహిళలకు, బీసీ మహిళల బాట బీసీలకు ఇస్తారా, ఇవ్వరా? లేకపోతే ఆధిపత్య కులాల, అగ్రకులాల, ఈ 33% రిజర్వేషన్ని ఆధిపత్య కులాల, అగ్రకులాల, వాళ్ళ భార్యలకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కోడళ్ళకి, వాళ్ళ మనవరాళ్ళకి, వాళ్ళ మునిమనవరాళ్ళకి పోద్దా? ముఖ్యంగా శ్రామిక వర్గ మహిళలు రావడానికి ఆస్కారం ఉందా? మరి వాళ్ళకెందుకు రిజర్వేషన్ పెట్టరని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నారు. ఈ రెండోది యువత అభివృద్ధి అని అంటున్నా ఉన్నారు. ఇందులో జాబ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ప్రపంచ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం కూడా ప్రయాణం చేయాలి, లేకపోతే వెనకబడిపోతాం. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి, దేశం పేదరికంలోకి పోతుంది. అంశం యువత అభివృద్ధికి సంబంధించింది. భారత పార్లమెంట్ చెప్తా ఉన్నది 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వాళ్ళకి సంబంధించి వీళ్ళు యువత అని, 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులని, 50 సంవత్సరాలు 46, 50 సంవత్సరాల పైనుంచి మిగిలిన వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు, మిడిల్ ఏజ్కి పైన పట్టినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్. ప్రధానంగా యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ మీరొచ్చి గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గత ఇండియా కూటమి ప్రభుత్వం కానీ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానంటే వాళ్ళు 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మిమ్మల్ని ప్రధానమంత్రిగానే అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా 3.5 ఏళ్లకు పైగా అధికారం ఉన్నది మీకు.
సరే, ఈ 12 సంవత్సరాలకు సంబంధించి సంవత్సరానికి 2 ఉద్యోగాలు మీ ఎన్నికల మేనిఫెస్టో లెక్కలు చూసినప్పుడు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి నిజంగా మీరు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ దేశంలో ఖచ్చితంగా నిరుద్యోగం అనేది ఉండేది కాదు. ఇప్పటికే ఉన్నటువంటి ఉపాధికి మీరు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ దేశంలో నిరుద్యోగం ఉండేది కాదు. ఈ దేశం రియల్ డెవలప్మెంట్ జరిగేది, నిజ తలసరి ఆదాయాలు పెరిగేది, నిజ జాతీయ ఆదాయం పెరిగేది, ఆ విధంగా స్థూల జాతీయోత్పత్తి కూడా పెరిగేది, పేదరికం కనిపించేది కాదు. మరి ఏం చేశారు? యువత డెవలప్మెంట్కి నినాదాలేరా? శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాలుగా అనేది ఈ సందర్భంగా చేస్తున్నాం. యువతకు సంబంధించి వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉంచే కార్యక్రమం, ఆల్కహాల్ డిఅడిక్షన్ పెంచండి. దాంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలని డెవలప్మెంట్ చేయండి. విద్య పెంచే ప్రయత్నం చేయండి. ఆ విధంగా కెరీర్ వైపు వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ప్రధానంగా యువత అభివృద్ధి అంటూ ఉన్నారు. రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేవు మీ ప్రభుత్వంలో. సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, బేసిక్ అని కలుపుకుంటే కాదనం. ఈ 1.5 2 కోట్ల ఉద్యోగాలకి మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలంటే లేటెస్ట్గా ఈ వారంలో నేను చూసినటువంటి అప్డేట్స్ ప్రకారం ఆ అప్డేట్స్ ప్రకారం 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది మీ స్టాండ్, ఇది మీ విధానం. సో ఇట్లా అభివృద్ధి ఎలా జరుగుతుంది? యువతను మీరు అభివృద్ధి ఎలా చేస్తారని అడుగుతూ ఉన్నాను. ఇక కుటుంబ ఆరోగ్యం, ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం. ప్రతి కుటుంబం దేశానికి, ముఖ్యంగా భారతీయ చరిత్రకి, వారసత్వానికి, హెరిటేజ్కి, కల్చర్కి అన్నిటికి సంబంధించి కుటుంబమే ప్రధానం. మీరే కాదు, మేమంతా మనమంతా దాన్ని గౌరవించాల్సిందే, కుటుంబ వ్యవస్థను కొనసాగించాల్సిందే. సో ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? నెలకి ఈ దేశంలో 100కి 90% మందికి పైగా ప్రజలు నెలకి 5,000తోని ఒక్కొక్క కుటుంబం, నెలకి 10,000తోని ఒక్కొక్క కుటుంబం, నెలకి 15,000తోని ఒక్కొక్క కుటుంబం, నెలకి 20,000తోని ఒక్కొక్క కుటుంబం బతుకుతూ ఉంది. ఇట్లాంటి చాలని సంపాదనలతోనే కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. వీళ్ళని మీరు ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటా ఉన్నారో ఒకసారి వివరించండి. ఇక రెండోది, మీరు పౌష్టికాహారం అందించాలంటున్నారు. కుటుంబానికి పౌష్టికాహారం అందించడం వల్ల మీరు ప్రభుత్వం ఇచ్చే 100కి 70% ఆ రేషన్ బియ్యం కానీ అంగన్వాడీ సెంటర్లు అందుతూ ఉన్నాయి. మిగిలిన 30% బుస్ అవుతూ ఉన్నాయి. ఈ 30% మంది ప్రజలకు అందకుండా సమగ్ర అభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, మొత్తం అభివృద్ధి ఎలా జరుగుతుందని భావిద్దాం. ఉన్న వాటిలలో కూడా అనేక అంతుకుల బొంతలుగా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం పోషక విలువలకు సంబంధించి వచ్చినప్పుడు పౌష్టికాహారానికి సంబంధించి రేషన్ షాపుల ద్వారా మంచి బియ్యం వేయండి. దాంతోపాటు రోగాలు, రొస్టులు, కుటుంబ ఆరోగ్యం అంటున్నారు కాబట్టి బియ్యము, గోధుమలు ఎక్కువ తింటే షుగర్ జబ్బులు పడతా ఉన్నారనేది మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. డాక్టర్లు అంటున్నారా, సైంటిస్టులు అంటున్నారా, అది వేరే చర్చ. మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం. షుగర్ పేషెంట్లు ఉన్నారుగా. భారతదేశాన్ని షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నప్పుడు నేను దిమ్మరపోయా. భారతదేశంలో అంత షుగర్ పడుతుందా అని చెప్పేసి. కానీ భారతదేశంలో నిజంగా అంత షుగర్ బండి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, విదేశీ మార్గద్రవ్యం వచ్చినప్పుడు సంతోషించేవాళ్ళం. అట్లా కాదు. భారతదేశంలో షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉండడం వల్ల భారతదేశాన్ని ప్రపంచంలో షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఉన్నారు. సరే, ప్రపంచంలో అన్నిటి చోట కూడా షుగర్ పేషెంట్లు ఉన్నారు. కానీ భారతదేశంలో ఎందుకున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. మరి ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం అంటే ఫుడ్కు సంబంధించి ఆదాయ మార్గాలు పెంచాలి. సో ఆరోగ్య సేవలు అన్నప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాడిదలు కాస్తూ ఉంది. కనీసం వాళ్ళని 3rd ఇయర్ నుంచి MBBS అయిపోయేదాకా మరి ఎందుకు వాళ్ళకి అవసర్జనగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి PHCలకు పంపించడం లేదు? మీరే సమాధానం చెప్పాలి, పాలక వర్గాలు సమాధానం చెప్పాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేను ఇప్పటిదాకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ పరీక్షా విధానాలు బాగుంటే అన్ని రంగాలు అట్లా రావాల్సిందే, నేను కాదనంటలా. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు MBBS డాక్టర్లను గ్రామీణ PHC దాకా ఎందుకు పంపించట్లేదు? పట్టణ కేంద్రాలకే ఎందుకు పరిమితం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. సో మరి ఇట్లా ఈ తరహాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గూడెల్లో, దళిత కాలనీల్లో, బీసీ కాలనీల్లో
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వైద్యం ఎలా అందుతుంది, వైద్య సేవలు ఆరోగ్య సేవలు ఎలా అందుతాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తానని అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక పర్యావరణ పరిరక్షణ, మన భూమిని కాపాడుకొని పచ్చదనాన్ని పెంచాలి. ఈ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ముందు తరాలు భూమి పుట్టిన చందం దగ్గర నుంచి అటు డార్విన్ సిద్ధాంతం కానీ, ఇటు హిందూ గ్రంథాలు, ముస్లిం గ్రంథాలు, క్రైస్తవ గ్రంథాలను మనం తీసుకున్నప్పుడు, ఇతర మత గ్రంథాలను చూసుకున్నప్పుడు, మనిషి ఆవిర్భవించిన దగ్గర నుంచి, జీవి ఆవిర్భించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. గత 500-1000 సంవత్సరాల నుంచే ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది. బంగారం దొవ్వినా, రంగురాళ్ళు దొవ్వినా, వజ్రాలు దొవ్వినా అవసరానికి సరిపడా తవ్వుకునేవాళ్ళు. మరి అట్లా భవిష్యత్ తరాలకు ఇస్తే మన దాకా ప్రకృతి వనరులు వచ్చినాయి. మరి మీరు కానీ మీ ప్రభుత్వాలు కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాయని అడుగుతూ ఉన్నాను. ఏం చేస్తూ ఉన్నాయా అంటే, ఈరోజు నల్లమల ఫారెస్ట్ కగార్ ఆపరేషన్ పేరుతోని, లేకపోతే ఛత్తీస్గఢ్ పేరులో కగార్ ఆపరేషన్ పేరుతోని ఆ ఫారెస్ట్ని అంతా అక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని 82% ఖనిజ వనరులు ఉన్నాయని ఒకసారి చదివాను నేను. సో ఎంత ఉన్నాయి? 82% ఉన్నాయి, 20% ఉన్నాయి, 99% ఉన్నాయి. ఆ ఖనిజ వనరుల్ని మీరు ఇప్పటికే బౌళజాతి సంస్థకు ఒకదానికి కొన్ని 5,000 ఎకరాలు కట్టబెట్టారట. ఇంకా 60,000 ఎకరాలకు పైగా ఉందంటా ఉన్నారు. సరే, ఎన్నన్నా ఉండనేయండి, ఎవరి ప్రయోజనాల కోసం మీరు కట్టబెడతా ఉన్నారో చెప్పాలి. వాళ్ళేమో ఎకరం ఇస్తే 10 ఎకరాలు తోగ దొబ్బుతూ ఉన్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు, బొందల గడ్డలు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రకృతిని పర్యావరణాన్ని మీరు ఏ విధంగా పరిరక్షించాలి అనుకుంటున్నారు? సో నేను ఒడిశాలో చూశాను, ఒడిశా న్యూస్ పేపర్స్ చూశాను. నేను చూసినప్పుడు మీ పుట్టినరోజు సందర్భంగా 75 సంవత్సరాలు కాబట్టి ఒడిశా, పాత ఒడిశా ఇప్పుడు ఒడిశా, ఈ ఒడిశాలో మీ పుట్టినరోజు సందర్భంగా 75 లక్షల మొక్కలు నాటారట. స్వాగతిస్తూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మహనీయుల పుట్టినరోజుల నాడు, అంటే మీలాంటి లీడర్స్ పుట్టినరోజుల నాడు, మహనీయుల జయంతులు, వర్ధంతుల రోజు, అదేవిధంగా మీ పిల్లలు పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు ఖచ్చితంగా సీజన్లో జూన్ మాసం నుంచి నవంబర్ మాసం దాకా వర్షాకాలం సీజన్ అంతా మొక్కలు నాటే అవకాశం ఉన్నది. మిగిలిన కాలంలో సీడ్ బాల్స్ రూపంలో విత్తనాలు చల్లి మొక్కలను పెంచే కార్యక్రమం చేపట్టవచ్చు. ఆ విధంగా ప్రకృతిని రక్షించుకుంటూ ముందుకు పోవాలి. ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే 75 లక్షల మొక్కలు నాటారు. సరే, ఒక 50 లక్షలకు పైగా బతుకుతాయని ఆశిద్దాం. సరే, సగం బతికినా సంతోషం. ఎందుకంటే నేను పర్యావరణ కార్యక్రమాలు కంటిన్యూగా నిరంతరంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పోయే క్రమంలో మీ పార్టీ వైఖరి, మీ ఎన్డీఏ వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. బహుళజాతి సంస్థలకి, మల్టీనేషనల్ కంపెనీలకి ఖనిజ వనరుల్ని తవ్వి పెడితే వాళ్ళు బొందలగడ్డలు చేస్తూ ఉన్నారు, ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. అసలు మనకు ఎంత అవసరం? మన దేశీయ మార్గద్రవ్యం, విదేశీ మార్గద్రవ్యం రప్పించడానికి ఎంత అవసరం అనేది ప్రధానమైనది. అది ఒక ఎజెండా ప్రకారం ఉండాలి. కొద్దిమంది క్యాపిటలిస్టుల, కొద్దిమంది పెట్టుబడిదారుల ఉపయోగం కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ భారత సమాజం అంతా చూస్తున్నది. ఈజీ మనీ కోసం బొందలగడ్డలు చేస్తూ ఉన్నారు, బొగ్గు దవ్వుతూ ఉన్నారు, మాంగరీస్ దవ్వుతున్నారు, రంగురాళ్ళు దవ్వుతూ ఉన్నారు, ఇంకా అబ్రకం దవ్వుతూ ఉన్నారు, ఇంకా అనేక రకాల భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని దొబ్బుతూ ఉన్నారు. గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు తవ్వుతూ ఉన్నారు. గ్యాస్ బండి ఇలా 1000 రూపాయల బండ 500కి ఇస్తే మా తెలంగాణ రాష్ట్రంలో తెగ మురిసిపోతూ ఉన్నారు మా ఆడబిడ్డలు. అసలు గ్యాస్ బండ మీరు ఖచ్చితంగా ఆన్లైన్ చేయగలిగితే, గ్యాస్ నిక్షేపాలు తవ్వగలిగితే ఇంటికి సర్వీస్ ఛార్జీతో సహా 50 రూపాయలకి ఇంటికి వస్తుంది. ఈ దేశం విశాలమైన దేశం కాదా? భౌగోళికంగా విశాలమైంది కాదా అనేది నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకున్నప్పుడు 2 రోజులు ట్రైన్ పోతూ ఉంది. ఇంత విశాలమైనటువంటి భూభాగంలో గ్యాస్ నిక్షేపాలు కానీ, భూగర్భ వనరులు కానీ, ఖనిజ వనరులు కానీ బహుముఖంగా ఉన్నాయి. కాదంటారా అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను, తెలియజేయమని కోరుతా ఉన్నాను. కానీ ఇది వాస్తవం, నేను చెప్పేది వాస్తవం. ఎందుకంటే ఈ దేశం విశాలమైంది. ఇక్కడ ఈ దేశ భూభాగంలో ఖనిజ వనరులు ఉన్నాయి.
ఈ ఖనిజ వనరులకు సంబంధించి ఏదైతే ఉన్నదో వీటన్నిటిని మనం ఉపయోగించుకొని దేశీయంగా దేశ ప్రజల ఉపాధి మార్గాలు పెంచడం, ఇండస్ట్రియల్ సెక్టార్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని చేయటం, దాంతో పాటు పర్యావరణానికి ఇబ్బంది జరిగితే ప్రత్యామ్నాయంగా ఒక మొక్క నరికితే 15 నుంచి 25 మొక్కలు నాటాలి. ఎక్కడైనా ప్రభుత్వ రంగం నుంచి ఆ వైపుగా చేసిందా అని అడుగుతా ఉన్నాను. రోడ్లు వెడల్పుకు సంబంధించి సంవత్సరాల తరబడి పెంచినటువంటి మొక్కల్ని చెట్లయితే వాటిని నరికి పడేస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి మొక్కలు నరికినటువంటి చోట నాకు కాంట్రాక్టర్ కానీ సంబంధించినటువంటి R&B వాళ్ళు కానీ నేషనల్ హైవే వాళ్ళు కానీ ఎన్ని మొక్కలు నాటారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మేము కూడా మా వాళ్ళు కూడా RTI కింద లెక్కలు అడుగుతూనే ఉన్నారు. మధ్యలో మీ కథా కార్యక్రమాలు తెలుస్తూనే ఉన్నాయి. అందుకోసం నినాదాలు ఇవ్వటానికే సరిపోతాయి, వరకట్న చట్టం లాగానే సరిపోతాయి తప్పితే నినాదాలు ఇవ్వటం కాదు. మదర్ తెరీసా అన్నట్టుగా 1000 మాటల కంటే ఒక కార్యాచరణ గొప్పది. అందుకోసం సిద్ధాంతాలు, మీ పుట్టినరోజు మీరు నిండు 100 ఏళ్ళు ఉండాలి, మీ పట్ల మాకు వ్యక్తిగతంగా ఎలాంటి రాగద్వేషాలు లేవు, కానీ మీ విధి విధానాలకు సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, సో ఈ విధి విధానాలను ఎంతవరకు ఖచ్చితంగా అమలు చేస్తున్నారనే దాని మీదనే మాకు అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రిగా, ఈ దేశ పెద్ద మనిషిగా, NDA రిప్రజెంటేటివ్గా మీ మీద బాధ్యతలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.